మాలిని మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే మాతృదినోత్సవ సందర్భంగా ఒక ఈవెంట్‌కైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలినిని అయితే అమ్మ గొప్పతనం కోసం చెప్పమంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే అమ్మ గొప్పతనం గురించి చెప్పడానికి ఇంకేముంది, అమ్మ అంటేనే చాలా గొప్ప. దానికోసం చెప్పాలంటే చాలానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఒక బిడ్డ ఒక తల్లిని అడిగిందంట. అమ్మ నన్ను ఎంతవరకు నీ గుండెల మీద మొయ్యగలవు? ఎంతవరకు నువ్వు నన్ను చూసుకోగలవు? అని చెప్పేసి అడిగిందంట తల్లిని. ఆ మాటలకి అక్కడ ఉన్న తల్లి అన్నదట, నన్ను ప్రజలందరూ నన్ను భుజాల మీద మోసే వరకు, అలాగే నా కట్టె కాలేంత వరకు నిన్ను నా భుజాల మీద, నా గుండెల మీద హత్తుకోగలనమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని, మల్లి అందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ కూడా మాలిని ఎంత చక్కగా మాట్లాడిందో అని చెప్పేసైతే అందరూ అభినందిస్తూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం, నా చెల్లికి ఈ అదృష్టం కలిగింది. నా చెల్లి ఇప్పుడు కడుపుతో ఉంది. తనకి ఆ అదృష్టం కలిగింది. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయిందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధర అయితే చాలా కోపంగా అయితే మాలినిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే మాలినిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక తల్లి గొప్పతనం తనని మోస్తేనే తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే మాలినిని చూసి చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. అలా మాలిని అయితే తన తల్లి ప్రేమ కోసం అయితే చాలా ఎక్కువగానే మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.